హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మీ శ్రవంతి. ఇవాళైతే మా ఇంట్లో వినాయక చవితి పూజ ఏ విధంగా చేసుకుంటామో చూపించడానికి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్రొద్దునైతే లేచేసి ముగ్గులు పెట్టేశాను. కొంచెం చల్లగా ఉంది, వెదర్ చాలా బాగుంది. మా హస్బెండ్ అండ్ మా పిల్లలు ఇంకా లేచేశారు, బయటకు వచ్చేసారు. నా బర్త్డే నిన్ననే మమ్మీ. ఇవాళ గణపతి బప్ప. జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్ప. చిన్ను నీకు గణపతి బప్ప అంటే ఇష్టమా? పోదామా గణపతి కాడికి? రెడీగా మరి పోదాం, జల్దీ స్టార్ట్గా కమ్. కొత్త డ్రెస్ వేసుకుంటుంది చిక్కమ్మ. మేము వెళ్తున్నాం మరి. గణపతి బప్ప మోరియా. బ్రష్ చేసుకోవారా బంగారం? అబ్బా చిక్క బంగారం కదా. మా పాప అయితే అస్సలే రెడీ అవ్వను, స్నానం చేయను, బ్రష్ చేయను అని చెప్పేసి మా హస్బెండ్ దగ్గరే ఆడుతూ కూర్చుంది. ఆమెను ఎలాగోలా బుజ్జగించి ఫైనల్గా ఆమెనైతే రెడీ చేస్తున్నాము. మా హస్బెండ్ కూడా రెడీ అయ్యి ఇంటికైతే తోరణాలు గుచ్చేస్తున్నాడు. ఇది వచ్చేసి మా దేవుని రూమ్. దీనికి తోరణాలు గుచ్చడం అయ్యాక మా పాపతో కలిసి పూలు తెంపడానికి వెళ్ళారు. మా పాప ఇదిగోండి పూలు తెంప. ఏం చేస్తున్నావు నువ్వు? జయజక తెంపు. అందుతలే తెంపిస్తా. పా ఇంట్లోకి పా. అవి ఉండని, మళ్ళీ జేజకి తెంపకపోదాం అప్పుడు. దా. ఫైనల్గా అయితే మా హస్బెండ్ ఇంకా మా పాప ఇద్దరు కలిసి పూలు తెంపారు. పూలు తెంపి ఇంట్లోకి తీసుకురమ్మంటే ఇంకా అక్కడ కొన్ని దేవుని మండపాన్ని తీసుకురావడం కోసం కొన్ని పూలు అయితే చెట్టుకు అలాగే ఉంచాం. ఫ్రెష్గా ఉంటుంది తెంపేటప్పుడు, వెళ్ళేటప్పుడు తెంపితే బాగుంటాయని. ఇంకా మా పాప అయితే ఇంట్లోకి తీసుకొచ్చి కింద పోయాయి, మళ్ళీ అవి తను తీసుకొస్తుంది. మా హస్బెండ్ కూడా ఇంకా గరిక తేవడానికి బయటకు వెళ్ళాడు. ఈ పూలు పాపకి ఇచ్చేసి ఇంట్లో పెట్టమని చెప్పేసి పట్టుకొని దేవుని రూమ్లో కూర్చుంది. ఇంకా దేవుని రూమ్లో అయితే పెట్టమని నేను అరుస్తున్నాను. ఇక మెల్లిమెల్లిగా దేవుని రూమ్లోకి అయితే వెళ్తుంది. తనకు ఫ్లవర్స్ తెంపడం అంటే చాలా ఇష్టం. ఊకి చెట్ల దగ్గరే ఆడుతూ ఉంటుంది. ఫ్లవర్స్ అయితే దేవుని రూమ్లో పెట్టేసి ఇంకా వచ్చేసింది అరవగా. నేనైతే వంటగదిలోకి వెళ్ళి ఇంకా కిచెన్లో నేనైతే ప్రసాదాలు చేయడానికి అయితే వెళ్ళానండి. ప్రసాదం కోసం ఇంకా బెల్లం పానకం అయితే రెడీ చేస్తున్నాను. అప్పటికే పాల తాలికల కోసం పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం బెల్లం అయితే కరిగించడానికి బెల్లంలో కొన్ని వాటర్ పోసి అందులో పెట్టేశాను. దేవుడి ప్రసాదం కోసం అయితే నేను ఇంకా పాల తాలికలు, అదే ఉండాల పాయసం అండి, పాల తాలికలు ఇంకా సేమియా ప్రసాదం, పులిహోర ఇవైతే చేయడానికి రెడీ చేస్తున్నాను. ఇదైతే పాల తాలికలు అయితే ప్రిపేర్ చేయడానికి సాబుదానా నానబెట్టి పాలలో వేసేసాను. ఇంకా మీకు తెలుసు కదండి పాల తాలికల రెసిపీ ఎలా ఉంటుందో. ఇంకా ఇది వచ్చేసి రెడీ కావడానికి ఇంకా 2 minutes అవుతుంది. తొందరగా పాల తాలికలు అయితే రెడీ చేసేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ ముందుగానే. ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే డైరెక్ట్ కుక్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇంకా సాబుదానా అయితే ఉడికిపోయింది, అందులో పాల తాలికలు అయితే వేసేసాను. నేను ఒక చేత్తో వీడియో అండ్ ఇంకో చేత్తో ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నా అండి. అండ్ ఇది వచ్చేసి ఉండాల పాశం, అదే పాల తాలికలు. ఇంకా పాల తాలికలు అయితే ఒక సైడ్ పెట్టేసి ఇంకో సైడ్ సేమియా చేసేస్తే తొందరగా ప్రసాదాలు అవుతాయని చెప్పేసి చూస్తున్నాను. పాల తాలికలు వచ్చేసి చెంచాతో కలపరాదు, కలిపితే విడిపోతాయని చెప్పేసి అలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే ఒక పక్కన పెట్టేసి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి అయితే డ్రై ఫ్రూట్స్ కోసం అయితే ఒక కడాయి అయితే తీసుకున్నాను. అందులో అయితే నెయ్యి వేసేసి ఇంకో పక్కన ఉండల పాయసంలో అయితే పిండితో కలిపిన లిక్విడ్ అయితే అందులో వేసేసాను.
ఒక పక్క ఉండాల పాయసం, ఇంకో పక్క డ్రై ఫ్రూట్స్ వేయించుతూ తొందరగా ఈ ప్రసాదాలు అయితే అయిపోతే మనకు ఆల్రెడీ సగం వర్క్ అయిపోయినట్లండి పూజలో. డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయి. ఈ డ్రై ఫ్రూట్స్ మన పాల పాశంలో, ఉండ్రాళ్ళ పాయసంలో, సేమియాలో కానీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మా పిల్లలకు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అసలు నేతిలో వేయించి తినమంటే అస్సలు నచ్చదు. పోనీ ఇట్లా స్వీట్లో అయినా తింటే నచ్చుతుందేమో అని చెప్పేసి ఇందులో కొన్ని ఎక్కువ యాడ్ చేస్తాను. ఇంకా ఉండ్రాళ్ళ పాయసంలో అయితే బెల్లం పానకం అయితే పోస్తున్నాను. బెల్లంతో ఎందుకు చేస్తున్నానంటే మా మామయ్య వచ్చి షుగర్ తినరు, అందుకోసమని వాళ్ళ కోసం అని చెప్పేసి స్వీట్ ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. ఫైనల్గా ఈ ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిందండి. ఇంకో పక్కన సేమియా అయితే వేయించుతున్నాను, సేమియా చేయడం కోసం. ఇంకో పక్కన ఉండ్రాళ్ళ పాయసం, ఒక పక్కన సేమియా, మధ్యలో డ్రై ఫ్రూట్స్ వేయించి రెడీగా పెట్టుకున్నాను. ఫైనల్గా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇది వచ్చేసి మన పాల తాలికలు, అదే అండి ఉండ్రాళ్ళ పాయసం. ఇది ఇంకా సేమ్యా. మా హస్బెండ్కి వచ్చేసి సేమియా అంటే చాలా ఇష్టం అండి. ఇది వచ్చేసి ఇంకా పులిహోర. దేవుడి కోసం అయితే నేనైతే ఇంట్లో ఈ 3 నైవేద్యాలు ప్రిపేర్ చేశాను. ఇవి చేసేసాక ఇవి వచ్చేసి దేవుడికి చాలా ఇష్టమంట అండి. ఇవైతే ఇంట్లో పెట్టేసుకుంటే దేవుని రూమ్ నుండి మన మెయిన్ గేట్ వరకు ఇట్లా వేస్తూ ఉంటే దేవుడు వీటితో ఆడుతూ మన ఇంట్లో వచ్చి ఉంటాడనేసి నాకు మా అమ్మ చెప్పారు. సో అందుకోసమని నేను కూడా వీటిని గణపతి రోజు ఇవి ఇంట్లో అయితే రెడీ చేస్తానండి. ఇక్కడ నుండి దేవుని రూమ్ ముందు నుండి మా మెయిన్ గేట్ వరకు కూడా ఇవి ఇట్లాగే వేస్తూ ఉంటాను. సో దేవుడికైతే అన్ని ప్రసాదాలు అన్నీ రెడీ చేసి దగ్గర పెట్టుకొని, ఇంకా దేవునికి కావాల్సిన వస్తువులన్నీ నేను నిన్నే తీసుకొచ్చేసుకున్నానండి. దేవుడిని అయితే పంచామృతాలతో కడిగి శుద్ధి చేసి పసుపు, బొట్టు, గంధం సమర్పించి పూలతో అయితే పెడుతున్నానండి. అట్లాగే మిగతా దేవుళ్ళకు కూడా అయితే పూలు పెట్టేస్తున్నాను. గణపతి దేవుడికి అయితే గన్నేర పూలు, రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అంట. అందుకే ఇవి వచ్చేసి మొత్తం మా ఇంట్లో పూసిన పూలే అండి. నేనైతే ఇంటి దగ్గర ఉన్న పూలతోనే ఎక్కువ శాతం పూజ చేస్తాను. ఎప్పుడైనా లేని అప్పుడు మాత్రమే బయట తీసుకొస్తుంటాను. సో ఇలా అయితే అన్ని రకాల పూలతో మా గణేషునికి అయితే పూజ చేస్తున్నానండి. దేవుడికైతే అన్నీ సమర్పించానండి. బిల్వపత్రాలు, దోసకాయ, పండ్లు, దేవుడికి ఇష్టమైన పూలు పండ్లన్నీ సమర్పించి దీపారాధన అయితే చేస్తున్నాను. దేవుడికి వచ్చేసి దోసకాయ అంటే చాలా ఇష్టమంట. వినాయక చవితి రోజు తప్పకుండా దోస పండు అయితే నైవేద్యంగా పెట్టండి. ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను. ఇంట్లో అయితే దీపారాధన అయిపోయిందండి. ఇప్పుడు తులసి చెట్టు దగ్గరికి అయితే దీపారాధన చేయడానికి వెళ్తున్నాను.
మా పాప కూడా నాతో పాటు దీపారాధన చేస్తాను తులసి దగ్గరకు వచ్చింది. తనకు కూడా పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను ఏది చేస్తే అది పక్కకు వచ్చి నేను పెడతా అని చెప్పేసి చేస్తుంది. ఇక్కడ నేను ఏ రకంగా అయితే చేస్తున్నానో తను కూడా పూలు పెడతా బొట్టు పెడతా మమ్మీ అని చెప్పేసి పక్కకు వచ్చి అయితే నిలబడింది. దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడు నా పక్కనే కూర్చుంటుంది. చూడండి తను కూడా వేస్తా అని చెప్పేసి పక్క నుండి అల్లరి చేస్తుంది. సో తను కూడా మమ్మీ నేను కూడా దీపం పెడతా అని చెప్పేసి అల్లరైతే చేస్తుంది. సో నేను ఇంకా తనతో బొట్టు పూలు మాత్రమే పెట్టించాను. ఇంకా దీపం అంటే పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. సో నేనైతే తులసి కోటి దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని తొందరగా ఇంట్లోకి వెళ్ళి గణపతి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మన ఇహాన్స్ వాళ్ళ గణపతి మండపం దగ్గరికి అయితే వెళ్ళడానికి తొందరగా రెడీ అవ్వాలని చెప్పేసి పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను. పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకా మా పాప వచ్చేసి గుంజీలు మేము తీస్తూ మా హస్బెండ్ నేను ఇంకా తీస్తూ ఉంటే తను కూడా వచ్చి గుంజీలు తీస్తా అని చెప్పేసి గుంజీలు అయితే తీసిందండి. దేవుడికి అయితే గుంజీలు మొట్టికాయలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. గుంజీలు ఇంకా మొట్టికాయలు చేస్తే ఇంకా చిన్నపిల్లలు చేస్తే దేవుడికి చాలా ఇష్టం. సో తను కూడా మేము చేస్తూ ఉంటే తను కూడా మాతో పాటు చేసింది. వెరీ క్యూట్ గర్ల్. మొట్టికాయలు కూడా వేసుకుంటుంది. చదువు మంచిగా ఇయ్యు, ఆరోగ్యం మంచిగా ఇయ్యు, అందరినీ మంచిగా చూసుకో. చెంపలేసుకో. ఓం గం గణపతియే నమః. ఓం అను. ఓం గం గణపతే నమః. దండం పెట్టు. वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवरदं जाहेतु सर्वविघ्नोपशान्तये अगजानकपद्मालं गजानकपनहिषम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे सरस्वती नमस्तुभ्यं करदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रा विशालाक्षी पद्मकेसरवर्धिनी विद्यं पद्मालयं देवी सामं वातु सरस्वती भवति भारती विशेषाद्यगः. ఇదే అండి వినాయక చతుర్థి రోజు మా ఇంట్లో నేను చేసుకున్న గణపతి పూజ. మీకైతే నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్.